నువ్వు వాళ్ళని చంపేసావని జబ్బలు జరుచుకుంటే ఎవరిని చంపలేరు. అట్లా మనుషులు చంపడం ద్వారా భావాల్ని చంపొచ్చు అనుకుంటే సాధ్యమైందా? మనుషులు చంపడం ద్వారా ఈ ప్రపంచంలో తనకు ఎదురు తన సిద్ధాంతం కాని సిద్ధాంతాన్ని చంపాలనుకున్నా, తన భావాలు కానీ ఇతరుల భావాలను చంపాలనుకున్నా సాధ్యమైందా? సాధ్యం కాలేదు. చరిత్ర ఇది మానవాళి చరిత్ర. నువ్వు ఎక్కడికైనా తీసుకో, ఇది మానవాళి చరిత్ర. ఈ చరిత్రలో తాత్కాలికంగా నాకు అధికారం ఉంది కదా అని నేను సాగిస్తాననుకుంటే ఈ అధికారం అశాశ్వతం, ఇది నిలబడదు. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా సరే వాళ్ళు అసలు ఏ కాజు కోసం పోరాటం చేస్తున్నారు దాన్ని అధ్యయనం చేయండి. ఆ కాజు లేకుండా చేయండి. ఆ కాజు లేకుండా వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారో అది ఆ సమస్య పైన విశ్లేషణ చేయండి. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ జరుగుతుంది ఏంటి? ఇవాళ చెప్తా ఉన్నారు అదంతా మన కారణ్యం లాంటిది. ఆ ప్రాంతాలన్నీ కూడా ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఆ ప్రాంతాలు బస్తర్ కానీ సుక్మా లాంటి ప్రాంతాలు కానీ అక్కడ కూడా సిపిఐ బలంగా ఉంటుంది. నిన్నే మా మనీష్ ఇక్కడికి వచ్చాడు. మనీష్ అతను సల్వాజుడు మీద పోరాటం చేశాడు. సల్వాజుడు మీద ఇటు గవర్నమెంట్ మీద సిపిఐగా 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అయినా మేము నిలబడ్డాం. మా వాళ్ళని కూడా చంపేశారు. ఇవాళ ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? మేమైనా వాళ్ళైనా అంటే విలువైన ఖనిజాలు ఎక్కడుంటాయి అంటే ఆ ఖనిజాలన్నీ కూడా ఆ చెట్ట మన అటువంటి ఏమంటుంది ఆ అడవుల్లోనే ఆ అడవి కూడా మామూలు అడవులు కాదు, అటువంటి కాకులు ధోరణి కారణ్యం అటువంటి చోట్ల ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు లేరు అనుకోండి, హ్యాపీగా ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇవాళ సామాన్యులు అడుగుతున్నారు మళ్ళా నక్సలైట్లు రావాలి అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో మళ్ళీ మీ కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాలి అని అడుగుతున్నారు. ఈ విధంగా ఇంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఈ 3 ఏళ్లలో 1200 మందిని చంపారండి. ఈ 2 ఏళ్లలో దాదాపు 900 మందిని చంపారు. 900 మందిని. ఇంకా ఎంతమంది ఉన్నారు లెక్క ఎతికి చంపుతున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరెవరు చచ్చిపోయారో దానికి రీజన్ ఏమిటి? శ్వేతపత్రం విడుదల చేయండి. వాడి కుటుంబాలు ఏం చేస్తున్నారు, ఆ కుటుంబాలకి మీరు దాపు ఏం చేస్తున్నారు శ్వేతపత్రంలో చెప్పండి. వాళ్ళని ఎలా ఆదుకుంటారో చెప్పండి. ఆ విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మీకు చిత్తశుద్ధి ఉంటే న్యాయ విచారణకు ఆదేశం చేయండి. మీరు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? పాలకులు మీరు కదా. ఇవన్నిటిని కూడా సరే మీరు ఆ పేరు పెట్టకపోవచ్చు. మేమేమంటున్నామంటే ఈ గవర్నమెంట్ చేసిన హత్యలు అని చెప్తున్నాం. ఎదురు కాల్పులు కాదు, ఎన్కౌంటర్లు కాదు, ఏకపక్ష కాల్పులు కూడా కాదు. ఏకపక్షంగా చంపటం అంటే అది హత్యలు చేసినట్లుగా. ఈ హత్యలకు సంబంధించి మొత్తంగా ఇంటోటో న్యాయ విచారణ చేయాలి. దానిపైన సమగ్ర విచారణ చేసి ఆ విధంగా చేస్తే ఉన్నదానిలో ఈ దేశంలో ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంలో న్యాయం కొద్దిగా మిగిలిందని భావించవచ్చు. అలాగే కోర్టులు కూడా యాక్టివ్ రోల్ ఇవాళ ఉన్నాయి, యాక్టివ్ రోల్ తీసుకుంటున్నాయి కొన్ని అంశాల పట్ల. వీళ్ళు చేయకపోతే కోర్టులను మేము కోరుతున్నాం, సుమోటోగా స్వీకరించండి. ఇంత అన్యాయంగా చచ్చిపోతుంటే కోర్టులు కూడా మౌనంగా ఉండటం ఈ దేశానికి మంచిది కాదు. గతంలో తీసుకున్నారు. ఈ దేశానికి ఈ సమాజానికి కోర్టులు మౌనం చాలా నష్టం చేస్తుంది. ఏమి మరి అసలు ఎవరు రక్షించేది? ఎవరన్నా ఒకటి దొంగను చంపినా కూడా కోర్టులు సుమోటో తీసుకుంటున్నాయి కదా. ఒకటి దొంగను చంపినా కూడా మామూలు ఏ నేరస్తుడు చంపినా కూడా ఇది అన్యాయం అని చెప్పి తీసుకుంటున్నారు కదా. మరి వీళ్ళని చంపితే తీసుకోరే, వీళ్ళని చంపితే ఎందుకు తీసుకోవట్లేదు? అంటే వాళ్ళు ఏం నేరస్తులు అంటే వాళ్ళు జనం కోసం నిలబడ్డారు. దానిలో ఆవేశంతో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే జనం కోసం నిలబడ్డాళ్ళేమో చంపివేయబడుతున్నారు, జనం కోసం నిలబడ్డ వాళ్ళేమో జైళ్ళల్లో ఉంటున్నారు. దొంగల కోసం ఆస్తులు సంపాదించి
వేల కోట్లు అక్రమ పద్ధతులు సంపాదించేవాళ్ళు దొరల్లా చలామణి అవుతున్నారు. పార్లమెంట్లో అసెంబ్లీల్లో ఎక్కువ భాగం వాళ్ళే ఉంటున్నారు. మరి ఇదంతా కూడా సామాన్యుడికి తెలవదని అనుకోకండి. సామాన్యుడికి ఎప్పుడో ఒకసారి గుర్తిస్తాడు. ఆనాడు మళ్ళీ మీరు చూడాలన్నా మీరు ఇక అందుబాటులో ఉండదు. అంత భయానకమైన శిక్షలు వేస్తారు ప్రజలు. శ్రీలంక లాంటి చోట శిక్షలు జరిగినాయి, అదేవిధంగా నేపాల్ లాంటి చోట జరుగుతున్నాయి, అనేక దేశాల్లో శిక్షలు వేస్తున్నారు. మీకంటే మహా క్రూరమైనటువంటి నియంతలే కాలగర్భం కలిసిపోయారు. హిట్లర్ లాంటి వాళ్ళు, ముసోలిని లాంటి వాళ్ళు కాలగర్భం కలిసిపోయారు. చాలామంది మన నిజామాబాబు లాంటి వాళ్ళు కాలగర్భం కలిసిపోయారు. మీరు ఎంత? అందువలన నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ దేశాన్ని స్వరాజ్యంగా ఉంచండి. ఈ దేశాన్ని ఎప్పుడు బీహార్ ఎన్నికలప్పుడు మోడీ చెప్తూ ఉంటే ఇది జంగిల్ రాజు కావాలా, స్వరాజ్యం కావాలి. ఇవాళ జంగిల్ రాజుగా మీరే చేస్తున్నారు ఈ దేశాన్ని. ఇట్లా కాల్చి చంపటం అంటే ఇది ఏమి న్యాయం? ఇది ఆటవిక న్యాయం. ఆనాడు దాని చట్టాలు అవేమి లేనప్పుడు ఇటువంటి ఆటవిక న్యాయం జరిగేది. ఆ ఆటవిక న్యాయంలో కంటికి కన్ను అవన్నీ ఉండే కదా శాస్త్రాలు కొన్ని. ఆ శాస్త్రాల్లో ఏముంటుంది? మన కన్ను పోయింది కాబట్టి ఆడికి ఈ కన్నుకి ఆ కన్ను తీయాలి, పంటికి పంటు, లేకపోతే ఒక కన్నుకి వాడికి 2 చేతులు తీయాలి, 2 కళ్ళు తీయాలి. ఇది సిద్ధాంతం. అది చేస్తున్న దాన్ని జంగిల్ రాజు పాలన అంటారా, లేకపోతే స్వరాజ్ పాలన అంటారా? వాళ్ళు చెప్పాలి దానికి సమాధానం. సో ఆఖరిగా నేను మనవి చేసేది ఏమంటే, తక్షణం న్యాయ విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే మౌనం వీడి కోర్టులైనా సరే ధైర్యంగా సుమోటోగా స్వీకరించి ఈ కేసులు టేకప్ చేయాలి. 2, 3వది అవసరం అనుకుని మేము పార్టీగా కూడా చర్చించి న్యాయ వ్యవస్థ సంబంధించి మేము కూడా మా గిరిప్రసాద్ గారు కానీ, మా పాత చంద్రరాజరావు గారిని కానీ, బర్ధన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ వీళ్ళ తరపున న్యాయ పోరాటం చేశారు. అంత పీక్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద టెన్షన్స్ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు కూడా అటువంటి ఏమైనా అవకాశం ఉంటే మేము చేస్తాం. వాళ్ళు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇక ఆపేసేయండి. ఇప్పుడైనా తక్షణం ఆపేయండి. ఆపి మీ దగ్గర ఎవరెవరు ఉన్నారో ఇవాళ దేవ్జీ తిప్పర్తి అతను తిరుపతి కూడా మీ కంట్రోల్లో ఉన్నాడు అంటున్నారు, మీ కస్టడీలో. అందరూ భయంగా ఉంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మొత్తం కోర్టుకు అప్పచెప్పండి. తక్షణం కోర్టుకు అప్పచెప్పండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. అవసరమై లేకపోతే మేమందరం కలిసి మీలాంటి సోదరులు, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న జర్నలిస్ట్ సోదరులు, ఏ జర్నలిస్ట్ కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ చేసేది మంచి అని ఎవరు అంటారు అంతర్లేని మాట్లాడితే, ఇటువంటి అందరి సపోర్ట్తో అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తూ, రేపు ఉదయం 11 గంటలకు అందరం అన్ని లెఫ్ట్ పార్టీస్తో పిలుస్తున్నాం. అలాగే మేధావుల్ని పిలుస్తున్నాం. హరగోపాల్ గారు లాంటి వాళ్ళని, చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళని, ఇంకా అందరిని పిలిచి దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి అందులో కొన్ని నిర్ణయాలు కూడా చేయబోతున్నాం. అది రేపు ఇక్కడే ఈ హాల్లోనే జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మీకు ఈ అసమయంలో ఇబ్బంది పెట్టినందుకు మన్నించమని కోరుతూ మీ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. అసలు మా దగ్గరికి రానిస్తేనే వాళ్ళని అక్కడి వరకు వచ్చేవారు కూర్చున్నారా వాళ్ళని? నేను చెప్తున్నా కదా, మమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళని ఖచ్చితంగా న్యాయ పద్ధతుల్లో వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందులో డౌటే లేదు. వాస్తవంగా మాకు లెటర్ కూడా రాశారు ఈ బిగినింగ్ డేస్లో. చెప్పారు కదా అప్పుడు మీకు, మేము మా శక్తి వంచన లేకుండా ఇక్కడ మీరు అప్పుడు మమ్మల్ని ఇది చేశారు లేదా ఇంకోటి అవి కాదు. ఇవాళ మనిషి సిద్ధాంతం అండి ఇది. ప్రపంచం అంటే మనిషి బాగు కోసం నిలబడాలి. ఈ మనుషుల్ని చంపుకుంటూ పోతే ఇంకేముంటుంది? ఎందుకు ఈ సమాజం? ఎందుకు? ఇదేమన్నా యుద్ధం కాదు కదా.
యుద్ధం అయితే అది వేరు, దేశంలో వాళ్ళది. పాకిస్తాన్తో అదేది పలామన మొన్న జరిగిన యుద్ధం, పుల్వామాలో చేసిన 2 రోజులకే వాడిని వదిలేస్తాం, వాడికి చర్చలు జరుపుతాం, అని చేస్తాం. వీటితో మాత్రం చేయి. అసలు మోడీ అంటే భయం. మోడీ రిపీటెడ్గా చెప్తున్నాడు, నేను యుద్ధం ఆపమంటే ఆగింది, రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయొద్దంటే ఆపేశారు, నేను ఏ చేయమంటే అది చేస్తున్నానంటే ఇంతవరకు నోరెప్పనటువంటి వాళ్ళు వీళ్ళు, నోరెప్పనటువంటి వాళ్ళు. ఇవాళ వచ్చి వాళ్ళ మీద మేము మా అంత మనగాళ్ళు లేరని చెప్పి మామూలు అన్ని అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళ మీద చేస్తున్నటువంటి వాళ్ళు. ఖచ్చితంగా మాకు ఏ మేరకు అవకాశం ఉన్నా కూడా న్యాయ పోరాటానికి మేము కూడా వాళ్ళ తరపున పోరాటం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పే కదా, అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? వాళ్ళు చెప్పేది వరవర్రావు గారు, మన హరగోపాల్ గారు, బీజేపీని విమర్శించేవాళ్ళు అందరూ అర్బన్ నక్సలైట్స్, బీజేపీని విమర్శించేవాళ్ళు. వాళ్ళు ఏమి వాళ్ళు చెప్పిన ఉపన్యాసాలను బట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారా? వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏంటంటే సమన్వయం కోసం, ఇటు పేదల కోసం పోరాటం చేస్తూనే నక్సల్స్ని మీ ప్రధాన స్రవంతిలో ఉండటం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళు రెచ్చగొట్టే వెనక ఉండమని చెప్పట్లేదు. అందువల్ల ఇదొక పేరు. వరవర్రావు ఏం చేశాడంటే, వరవర్రావు అంట నరేంద్ర మోడీని చంపడానికి కుట్ర పన్నాడంట. అది పాపం ఆయన లోపలికి బయటికి రానిరు. అదే పద్ధతిలో రామరాజ్యం. ఏ రాముడు చెప్పాడు చెప్పండి ఎట్లా చంపమని? ఏ రాముడు అయితే చెప్పలేదు. రామరాజ్యం అని పేరు ఎందుకు వచ్చింది? రామరాజ్యం అంటే అందరికీ సమానంగా అవకాశాలు ఉన్నాయి. ఆఖరికి ఆయన్ని సీతమ్మని ఎమర్జ్ చేసిన ఆయన్ని కూడా, ఆయన మాటను కూడా మన్నించిన చరిత్ర పురాణం అనుకోండి. రామరాజ్యం గారు ఇది రావణ రాజ్యం ఇప్పుడు నడిచేది, రాక్షస రాజ్యం ఇప్పుడు నడిచేది, ఒక శాడిస్ట్ రాజ్యం ఇది. ఇది ఇంకా హిట్లర్ అప్పుడప్పుడు చెప్తాడు, నేను హిట్లర్ లాంటి వాడిని. హిట్లర్కి నకలు నమూనా, అందులో డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ, చాలు. ఓకే.